ఇలాంటి ట్యూబ్‌లైట్లు మన ఇండ్లలో ఖరాబ్ అయిపోతా ఉంటాయి. అయి ఖరాబ్ అయినప్పుడు మనం వాటిని ఇప్పుకొని ఎలక్ట్రీషియన్ షాప్ పట్టుకపోయి వాటిని రిపేర్ చేసుకొని, మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ పెట్టుకోవడానికి చాలా టైం అనేది పడతది. వీటిని మనం ఇంటి దగ్గరనే ఏ విధంగా రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో ఉంటుంది. దీంట్లో ఏమేమి ఖరాబ్ అయితాయంటే, ఇది చూస్తున్నారు కదా! దీన్ని బలాస్టర్ అని అంటారు. ఎక్కువ శాతం ఈ బలాస్టర్‌లే పోతా ఉంటాయి. ఈ పాత మోడల్. ఇప్పుడచ్చేసి మొత్తం ఎల్ఈడీ ట్యూబ్‌లైట్లే వస్తున్నాయి. అది ఒక సంవత్సరం వాడగానే పాడైపోతే మళ్ళీ వాటిని పక్కకు పడేసేది. ఇవైతే మనకు ఖరాబ్ అయిపోయినా గానీ మళ్ళీ ఈ బలాస్టర్‌ని ఫిట్ చేసుకొని మనం మళ్ళీ దీన్ని వాడుకోవచ్చు. ఇప్పుడు మీరు చూసినట్టయితే దీన్ని బలాస్టర్ అంటారు. ఎక్కువ బలాస్టర్‌లో పోతాయి. ఇది కాకుంటే మళ్ళీ ఇక్కడ చూస్తున్నారు కదా! వీటిని హోల్డర్స్ అంటారు వీటిని. ఇక్కడ నేను ఏరబెట్టిన కాడ హోల్డర్స్ అంటారు వీటిని. ఈ హోల్డర్స్ అనేటివి పోతా ఉంటాయి. దీన్ని ఈజీగా ఏ విధంగా రిపేర్ చేసుకోవాలనేది మనకు ఈ వీడియోలో ఉంటుంది. ఈ వీడియో చూడండి. ఇప్పుడు ఈ బలాస్టర్ అనేది పాడైపోవడం జరిగింది. దీన్ని మనం ఏ విధంగా రిమూవ్ చేసుకోవాలి, మళ్ళీ కొత్తది ఏ విధంగా బిగించుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం. ఇప్పుడు మీరు చూసినట్టయితే బ్యాక్ సైడ్ ఈ బలాస్టర్‌లోకి వెళ్ళి 4 వైర్లు అనేవి వస్తాయి. అవుట్‌పుట్ వైర్ 4 వస్తాయి. ఈ 2 వైట్ వైర్లు వచ్చినాయి, 2 బ్లాక్ వైర్లు. ఇప్పుడు నేను చూపెట్టిన కదా! ఇది మన హోల్డర్. ఈ హోల్డర్‌కి ఈ బ్లాక్ వైర్లు ఇటు సైడ్ తీసుకోవాలి. ఈ 2 వైర్లు ఉన్నాయి కదా! ఇటు ఈ హోల్డర్‌కి ఈ 2 వైర్లు కనెక్షన్ ఇచ్చుకోవాలి. ఆల్రెడీ 2 వైర్లు అనేటివి హోల్డర్‌లోకెళ్ళి వస్తాయి. ఈ పాత వైర్లను ఆల్రెడీ కట్ చేసుకున్నాను. ఇటు సైడ్ కూడా ఈ పాత వైర్లను కట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మనం ఈ ప్లేస్‌లో కొత్త బలాస్టర్ ఫిట్టింగ్ చేసుకొని ఈ 2 వైర్లు ఈ బ్లాక్ వైర్లు అనేటివి ఇటు కనెక్షన్ ఇచ్చుకోవాలి. అలాగే ఇటు సైడ్ ఈ 2 వైర్లు ఇటు కనెక్షన్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇప్పుకోవడానికి మనకు కావాల్సిన వస్తువులు ఒక టెస్టరు, ఒక స్క్రూ డ్రైవర్, ఒక కట్టరు. కట్టర్ లేకున్నా మన దగ్గర కటింగ్ టేప్ సరిపోతుంది. అలాగే ఒక ఇన్సులేషన్ టేప్ సరిపోతుంది మనకు. దీన్ని ఏ విధంగా ఇప్పుకోవాలనేది చూద్దాం. ఇప్పుడు ఈ స్క్రూ డ్రైవర్ తోటి మనం ఈ 2 నట్లను అనేది తీసుకుందాం. దీన్ని కూడా తీసుకోవాలి. ఈ నట్లను ఈ విధంగా తీసుకోవాలి. ఇది తీసుకున్నాక ఈ బలాస్టర్ను మనం ఈ విధంగా రిమూవ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ వైర్లను కట్ చేసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇప్పుడు దీని ప్లేస్లో కొత్తది ఫిట్టింగ్ చేసుకున్నాం. మీరు చూసుకున్నట్టయితే ఇది ఎలక్ట్రికల్ షాప్లో బలాస్టర్ అంటే ఎవరైనా ఇస్తారు. దీని కాస్ట్ వచ్చేసి 120 నుండి 150 వరకు ఉంటుంది. కంపెనీ బట్టి, ఏరియాని బట్టి ఇటు కాస్ట్ అనేది మారుతూ ఉంటుంది. మినిమం అయితే 150 వరకు అయితే మీకు వచ్చేస్తుంది బలాస్టర్ అనేది. మీరు చూసారు కదా! ఇది ఇన్కమింగ్ వైర్లు మన బోర్డులకు పోయే వైర్ ఇది. ఇప్పుడు ఈ 2 వైర్లు ఉన్నాయి కదా! ఈ 2 వైర్లు ఇటు హోల్డర్కి వస్తాయి. ఈ 2 వైర్లు అటు హోల్డర్కి వెళ్తాయి. ఇప్పుడు దీన్ని ఏ విధంగా ఫిట్టింగ్ చేసుకోవాలంటే, ఇప్పుడు పాత అనేది తీసిన ప్లేస్ ఉంది కదా, అదే ప్లేస్లో ఈ విధంగా అనేది ఫిట్టింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 వైర్లు అయితే మనం ఈ హోల్లోకి వెళ్ళి అటు ఈ సైడ్ ఈ హోల్డర్కి కనెక్షన్ ఇచ్చుకుందాం. ఈ విధంగా తీసుకోవాలి. ఈ విధంగా. అలాగే ఈ 2 వైర్లను కూడా ఈ హోల్ నుండి మనం ఇటు సైడ్ హోల్డర్కి చేసుకున్నాం. వైర్లు అయితే ఈ హోల్లోకి వెళ్ళి తీయడం జరిగింది. ఇప్పుడు ఈ ఫేస్ వైర్లను కూడా ఈ హోల్ నుండి మనం ఈ స్టాండ్ బ్యాక్ సైడ్ పెట్టుకున్నాం. ఇప్పుడు దీన్ని ఫ్రేమ్ అంటారు. ఈ ఫ్రేమ్కి బ్యాక్ సైడ్ ఈ విధంగా పెట్టుకున్నాక మనం ఇంతకుముందు తీసిన 2 స్క్రూ ఉన్నాయి కదా, అదే ప్లేస్లో పెట్టుకున్నాం. ఈ విధంగా పెట్టుకొని టైట్ చేసుకుంటే అయిపోతుంది. ఈ విధంగా టైట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఈ బ్లాక్ వైర్లు 2 వచ్చినాయి కదా, ఈ బ్లాక్ వైర్లను మీరు చూసినట్టుగా ఇక్కడ ఈ 2 వైర్లు ఉన్నాయి కదా, కనిపిస్తుంది. ఈ 2 వైర్లు ఉన్నాయి కదా, ఈ 2 వైర్లకి మనం ఈ 2 వైర్లను కనెక్షన్ అనేది చేసుకున్నాం. ఈ లీడ్ అనేది తీసుకోవాలి. ఈ విధంగా ఈ లీడ్ అనేది కట్టర్ తోటి ఓపెన్ చేసుకొని ఇటు సైడ్ కూడా వీటిని కూడా లీడ్ తీసుకుందాం.
తీసుకొని మనం ఈ 2 వైర్లున్నాయి కదా, ఈ 2 వైర్లకు మనం జాయింట్ చేసుకున్నాం ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి. జాయింట్ అయినా చేసుకున్నాక మనకి కొన ఉంటుంది, కొనను కట్టర్ తోటి కట్ చేసుకోవాలి. అదేవిధంగా దీన్ని కూడా యాజ్ ఇట్ ఈజ్ సేమ్ ఇదే విధంగా ఈ విధంగా చేసుకోవాలి. చేసుకున్నాక దీన్ని కటింగ్ అనేది చేసుకున్నాం. అలాగే టేప్ వేసుకున్నాం. టేప్ అనేది నీట్గా మంచిగా లీకేజ్ అనేది లేకుండా వేసుకోవాలి. టేప్ అనేది ఈ లీకేజ్ అనేది ఉంటే మనకు ఇక పెట్టగానే మనకి వెంబడి షాక్ కొడుతుంది. షాక్ కొట్టదంటే లీకేజ్ లేకుండా మంచిగా టేప్ అనేది వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇదే విధంగా వేసుకోవాలి. మనం ఇటు సైడ్ కూడా ఈ సైడ్ ఈ వైట్ వైర్లు ఉన్నాయి కదా, వైట్ వైర్లను కూడా ఈ 2 వైట్ వైర్లకు జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా జాయింట్ అనేది చేసుకోవాలి. మీకు ఎలక్ట్రికల్ మీద కొద్దిగా అవగాహన ఉంటే సరిపోతుంది. మనం ఇంటి దగ్గరనే చేసుకోవాలి. ఇప్పుడు షాప్లో పట్టుకపోయి దీన్ని ఇచ్చి ఆడ గంటలు గంటలు కూర్చొని మళ్ళీ ఇంటికి వచ్చినాక మళ్ళీ ఇంకో ఎలక్ట్రిషియన్ తోటి దీన్ని ఫిట్టింగ్ చేసుకోవడం, ఇదంతా పెద్ద టైం వేస్ట్ అవుతుంది. అదే మనం ఇంటి దగ్గరనే చేసుకుంటే మనకు టైం సేవ్ అవుతుంది, అలాగే మనీ కూడా సేవ్ అవుతుంది. అందుకని నేను వీడియో చేయడం జరుగుతుంది. ఈ విధంగా జాయింట్ అనేది చేసుకొని ఇప్పుడు ఈ ఫ్రేమ్ ఉంది కదా, ఈ ఫ్రేమ్లో ఈ మధ్యలో ఈ వైర్ అనేది పట్టేలా మనం చూసుకోవాలి. ఈ ఎక్స్ట్రా వైర్ ఉంది, ఎక్స్ట్రా వైర్కి మనం టేప్ అనేది వేసుకోవాలి. ఎక్స్ట్రా వైర్ ఉంది, ఈ ఎక్స్ట్రా వైర్కి టేపుని మనం ఈ విధంగా వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని ఇలా పెట్టుకుంటే అయిపోతుంది. సేమ్ ఇది కూడా ఇదే విధంగా ఈ ఎక్స్ట్రా వైర్ని ఇట్లా తీసుకొని టేప్ వేసుకుంటే అయిపోతుంది. మీరు చూసుకునే విధంగానే చేసుకోండి, ఈజీగా అయిపోతుంది. ఇట్లా ఈ బలస్ట్ అయితే ఫిట్టింగ్ చేసుకోవడం అయిపోయింది. ఫిట్టింగ్ అయితే కంప్లీట్గా అయిపోయింది. ఇప్పుడు దీనికి మనం ఒక ట్యూబ్ లైట్ పెట్టుకొని వెలుగుద్దాయి కదా అనేది చెకింగ్ అనేది చేసుకుందాం. మీరు చూస్తున్నారు కదా, ఈ ట్యూబ్ అనేది కొత్త ట్యూబ్. ఇది ఈ ట్యూబ్ అనేది మనం దానికి ఫిట్టింగ్ అనేది చేసుకుందాం. ఈ ఓల్డర్ అనేది ఫిట్టింగ్ చేసుకొని ఈ విధంగా తిప్పుకుంటే అయిపోతుంది. ఇప్పుడు దీన్ని చెక్ చేసుకోవడానికి ఒక వైర్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు మనకు ఈ బలాస్టర్ నుండి 2 గ్రీన్ వైర్లు వచ్చినాయి కదా, ఇది ప్లస్ మైనస్, ఒకటి ఫేస్ ఒకటి న్యూట్రల్. ఈ రెండింటికి ఒకటి ఫేస్ ఇచ్చుకోండి, ఒకటి న్యూట్రల్ ఇచ్చుకోండి. ఈ విధంగా వీటికి టేప్ అనేది వేస్తున్నాను, చూడండి.
చూశారు కదా, ట్యూబ్లైట్ అనేది వెలుగుతుంది. ట్యూబ్లైట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. దీన్ని మీరు రిపేర్ చేసుకోవడానికి ఒక టెస్టరు, ఒక కటింగ్ ప్లేయర్, ఒక చిన్న టేప్ ఉంటే సరిపోతుంది. ఇంటి దగ్గర వేసుకోవచ్చు. ఈ వీడియో చూస్తూ మీరు. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి.